వారికోసీల్ చాలా కామన్ ప్రాబ్లమ్ మగవాళ్ళలో చూస్తుంటాము. వారికోసీల్ అంటే మన వృషణాలకు వెళ్ళే రక్తనాళాలు కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ వారికోసీల్ అనే కండిషన్ వస్తుంటుంది. సో ఇంకొంచెం తెలుసుకోవాలంటే ఎలాంటి రక్తనాళాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆర్టరీ అంటే మన గుండె నుంచి మన అవయవాలకి వెళ్ళే ఆక్సిజనేటెడ్, అంటే ఒకసారి ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల నుంచి ఈ రక్తంకి వెళ్ళిన తర్వాత మన గుండె నుంచి అవయవాలకి వెళ్ళే ఛానల్స్ని ఆర్టరీస్ అని అంటారు. ఒకసారి ఆ బ్లడ్ వెళ్ళి అవయవాల్లో ఆ బ్లడ్ ఆక్సిజన్ని వాడుకున్న తర్వాత ఆ బ్లడ్ మళ్ళీ మన గుండెకి మన ఊపిరితిత్తులకి రిటర్న్ అవ్వాలి. ఆ రిటర్న్ అయ్యే ఛానల్స్ని వెయిన్స్ అని అంటాము. వెయిన్స్కి ఇష్యూస్ వచ్చినప్పుడు రకరకాల ప్లేసుల్లో మనం ఇప్పుడు కాళ్ళలో సాధారణంగా వారికోస్ వెయిన్స్ అని అంటుంటాము. సో ఈ వృషణాల నుంచి రిటర్న్ అయ్యే బ్లడ్ ఈ మన వెయిన్స్ నుంచి ఏదైతే పోతుందో ఆ వెయిన్స్లో ఇష్యూ ఉన్నప్పుడు ఈ వారికోసీల్ అనేది చూస్తుంటాము. సో వారికోసీల్ అంటే బ్లడ్ మన వృషణాల నుంచి రిటర్న్ వెళ్ళాల్సిన బ్లడ్ సరిగ్గా ఆ వెయిన్ నుంచి వెళ్ళలేక పైనకి వెళ్ళలేక ఆ వృషణాల దగ్గరే పూల్ అయ్యి ఈ వెయిన్స్ ఈ రక్తనాళాలు కొంచెం వాసి దానివల్ల వచ్చే ప్రాబ్లమే వారికోసీల్ అంటారు. సో వారికోసీల్తో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? కామన్గా చూస్తే మనము పట్టుకొని చూస్తే కానీ మన వృషణం పైన కొంచెం చిన్న బ్యాగ్ ఆఫ్ వర్మ్స్ అని అంటాం, ఏదో అక్కడ పైన ఏదో వాసినట్టు తెలుస్తుంటుంది. చాలామంది వరకు ఏమీ ఇష్యూ అంటే దానివల్ల ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. సో కొంతమందికి చూస్తే కానీ నొప్పి ఉండొచ్చు దీనివల్ల. నొప్పి ఉన్నప్పుడు దానికి ప్రాపర్గా జనరల్గా ఒక అల్ట్రాసౌండ్కి వెళ్ళినప్పుడు స్క్రోటల్ అల్ట్రాసౌండ్ చేస్తాము. దాంట్లో ఈ రక్తనాళాలు ఎలాగున్నాయి, వాస్తున్నాయా, దాంట్లో రక్తం ముందరికి వెళ్తుందా లేకపోతే తిరిగి వెనకాలకు వస్తుందా, ఇలాంటివన్నీ మనము అల్ట్రాసౌండ్లో చూసి డయాగ్నోస్ చేయగలుగుతాము. ఇంకో కామన్ ప్రాబ్లం చాలామందికి ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతుంది. అంటే వాళ్ళకి పిల్లల కోసం ట్రై చేసిన తర్వాత సక్సెస్ఫుల్ కానప్పుడు ఇంక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి పోయినప్పుడు అల్ట్రాసౌండ్ ఆర్డర్ చేస్తారు. ఆ అల్ట్రాసౌండ్లో ఈ వారికోసీల్ అనేవి ఉండడం కూడా జరుగుతుంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఇన్ఫర్టిలిటీతో ఇది బయటపడుతుంటుంది. సో నెక్స్ట్ మనము వారికోసీల్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తాము. దాంట్లో సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి, నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. సో సర్జికల్ ఆప్షన్స్లో చూస్తే కూడా మళ్ళీ ఒక రెండుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి మైక్రో సర్జికల్ వారికోసీలెక్టమీ అంటారు. మైక్రో సర్జికల్ వారికోసీలెక్టమీ అంటే దానికి స్పెసిఫిక్గా కొంచెం అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్తో చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి కావాల్సిన ఎక్స్పర్టీసు ట్రైనింగ్ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఇన్ జనరల్గా మీరు ఈరోజు మన ప్రాక్టీస్లో చూస్తే మైక్రో సర్జికల్ వారికోసీలెక్టమీ చాలా తక్కువ మందికి చేస్తుంటారు. బట్ ప్రిడామినెంట్గా రెగ్యులర్ వారికోసీలెక్టమీ చేస్తుంటారు. సో ఈ వారికోసీలెక్టమీతో రెగ్యులర్ వారికోసీలెక్టమీతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో కొంతమందికి ఆర్టరీ అంటే వెయిన్ కాకుండా మన టెస్టిస్కి అంటే వృషణాలకి వెళ్ళే బ్లడ్ సప్లై, ఆర్టీరియల్ సప్లై కొంతమందికి రేర్గా ఇంజర్ అవుతుంటుంది. కొంతమందికి చూస్తే సర్జరీ తర్వాత ఈ మన వృషణం చుట్టూరుండే స్పేస్లో ఈ నీరు అనేది ఏర్పడడం ఒక 10 నుంచి 15% దాకా సర్జరీ తర్వాత చూస్తాము. ఇది ఎందుకు అవుతుందంటే ఇప్పుడు ఈ రక్తనాళాలతో పాటు చిన్న ఇంకో సిస్టమ్ ఉంటుంది, లింఫాటిక్స్ అని. ఈ సర్జరీ చేసేటప్పుడు ఆ లింఫాటిక్స్ కానీ డ్యామేజ్ అయితే మన వృషణాల చుట్టూరు ఈ నీరు ఫామ్ అవడం అనేది 10 నుంచి 15% దాకా రెగ్యులర్ వారికోసీలెక్టమీలో చూస్తుంటాము. అండ్ ఇంకోటి, ఈ రెగ్యులర్ వారికోసీలెక్టమీలో ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ రికరెన్స్ రేట్ అనేది, అంటే తిరిగి ప్రాబ్లం రావడానికి ఎక్కువ అవకాశం ఉండొచ్చు. ఇంచుమించు 15% దాకా ఈ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మైక్రో సర్జికల్ వారికోసీలెక్టమీ కానీ చేయించుకుంటే అది చాలా లో రికరెన్స్ రేట్, ఆల్మోస్ట్ 2% రికరెన్స్ రేట్ ఉంటుంది. కానీ నేను మళ్ళీ ఇందాక స్ట్రెస్ చేసినట్టు అది చాలా హై లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెడికేటెడ్ ఎక్విప్మెంట్ కావాలి. సో దాన్ని ఆఫర్ చేసే వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఆఫరింగ్ ఆ ట్రీట్మెంట్. అండ్ ఇప్పుడు కమింగ్ టు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, అంటే ఈ
రక్తనాళాలు ద్వారా చేసే ట్రీట్మెంట్స్ని ఎండోవాస్క్యులర్ ట్రీట్మెంట్స్ అంటాము. అండ్ ఈ ట్రీట్మెంట్ ఏదైతే మనం ఆఫర్ చేస్తామో యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ వాస్క్యులర్ స్పెషలిస్ట్, ఈ వారికోసీల్ ఎంబలైజేషన్ అనేది మేము ఆఫర్ చేస్తాము. ఇది కూడా చాలా ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్రొసీజర్. ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ ఆర్ మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి ఈ ట్రీట్మెంట్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి కోతలు, ఎలాంటి కట్స్ కానీ, ఎలాంటి అనస్థీషియా కానీ అవసరం లేకుండా ఒక చిన్న పిన్ హోల్తో కాళ్ళల్లో ఉండే ఈ వెయిన్స్ రక్తనాళాల ద్వారా పోయి మన రసనాల నుంచి వచ్చే రక్తనాళాలని మనము అండ్ ఒక చిన్న కెథీటర్తో దాంట్లోకి వెళ్ళి దాన్ని బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది బ్లాక్ చేస్తామో దీన్ని ఎంబలైజేషన్ అని అంటాము. సో కొంతమందికి కాయిల్స్ అనే కొన్ని ఇంప్లాంట్స్ ఉంటాయి, ఆ కాయిల్స్ ద్వారా బ్లాక్ చేస్తాము. కొంతమందికి గ్లూ కూడా వాడతాము. గ్లూ అనేది ఒక రకమైన బాడీలో వాడగలిగిన ఒక ఎంబాలిక్, అంటే ఒక బ్లాక్ చేసే ఒక ఏజెంట్ అది. సో ఎప్పుడైతే ఈ రసనాల నుంచి తిరిగి వచ్చే అబ్నార్మల్, అంటే దెబ్బతిన్న రక్తనాళాన్ని బ్లాక్ చేస్తామో ఈ ప్రాబ్లమ్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ సక్సెస్ఫుల్గా క్యూర్ చేయగలుగుతాము. సో వారికోసీల్ ఎంబలైజేషన్కి సర్జరీకి అడ్వాంటేజెస్ ఏంటంటే వారికోసీల్ ఎంబలైజేషన్లో రికరెన్స్ రేటు సర్జరీ కన్నా తక్కువ, ఆల్మోస్ట్ 7% or 6% రికరెన్స్ రేట్ చూస్తుంటాము. అట్ ద సేమ్ టైం మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీలో ఇంకా 1-2% రికరెన్స్ రేట్ చూసినా అవైలబిలిటీ, అంటే దానికి ట్రైన్డ్ సర్జన్స్ కొంచెం తక్కువ కాబట్టి ఇన్ జనరల్ ఓవరాల్ చూసుకుంటే వారికోసీల్ ఎంబలైజేషన్ అనేది ఈజ్ అ సేఫర్ ఆప్షన్ ఫర్ అంటే ప్రిడామినెంట్గా ఎవరైతే ఈ ట్రీట్మెంట్కి వెళ్తున్నారో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ ఆప్షన్ కంపేర్డ్ టు రెగ్యులర్ వారికోసిలెక్టమీ. అండ్ ఇది డే కేర్ ప్రొసీజరు. సో జనరల్గా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఎలాంటి పోస్ట్ ప్రొసీజర్ పెయిన్ కానీ ఎలాంటి డిస్కంఫర్ట్ కానీ కూడా ఉండదు. అండ్ హై సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ ఫర్టిలిటీ కూడా తిరిగి అచీవ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఈ ట్రీట్మెంట్ తర్వాత ఉంటుంది. అండ్ ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ వ్యసనాల చుట్టూరు నేను ఏదైతే చెప్పానో హైడ్రోసీల్ అని అంటారు. హైడ్రోసీల్ అంటే నీరు చేరుకోవడము. అదేదైతే సర్జరీ తర్వాత చాలా కామన్గా ఉంటుందో ఈ ట్రీట్మెంట్తో ఆ నీరు చేరడం అనేది మనము జనరల్గా చూడము. ఓవరాల్ వారికోసీల్ ఎంబలైజేషన్ అనేది చాలా ట్రైడ్ అండ్ టెస్టెడ్, ఎఫెక్టివ్, సేఫ్ మెథడ్. అండ్ పేషెంట్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఈ ట్రీట్మెంట్ని, సేఫ్గా ట్రీట్మెంట్ని తీసుకొని తొందరగా కూడా రికవర్ అవుతారు.